ధైర్యవంతులైన లవకుశులు. ఒకప్పుడు శ్రీరాముడు అనే మంచి రాజు ఉండేవారు. ఆయన చాలా నిజాయితీ గలవారు. ధర్మాన్ని ఎప్పుడూ పాటించేవారు. సీతమ్మ ఆయన భార్య. ఆమె చాలా మంచిది, పవిత్రమైనది. రాముడు, సీత ఇద్దరు ఒకరినొకరు చాలా ఇష్టపడేవారు. కానీ రాముడు రాజు కాబట్టి ప్రజలకు మంచి మార్గం చూపించడానికి కొంతమంది ప్రజలు తెలియక సీతమ్మను గురించి తప్పుగా మాట్లాడారు. రాముడికి సీతమ్మ తప్పు చేయలేదని బాగా తెలుసు. అయినా ప్రజలకు ధర్మం ఎంత ముఖ్యమో చూపించడానికి రాముడు బాధతో ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆ పరిస్థితులు సీతను రావణుడు పాలించే లంకలోని అశోక తోటలో బందీగా ఉండమని రాజుగారు ఆజ్ఞాపించారు. సీత కూడా ఇంకా భర్త మాట జవదాటకూడదు అన్న ఉద్దేశంతో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళసాగింది. అక్కడ ఆమెకు ఇద్దరు కుమారులు పుట్టారు. వారే లవుడు మరియు కుశుడు. లవకుశులు చాలా ధైర్యవంతులు. వారు నిజం మాట్లాడేవారు, మంచి పనులు చేసేవారు. వాల్మీకి మహర్షి దగ్గర వారు మంచి విద్య నేర్చుకున్నారు. లవకుశులు రామాయణం అనే గొప్ప కథను పాడుతూ అన్ని చోట్ల తిరిగేవారు. ఒకరోజు వారు అదే కథను తన తండ్రి శ్రీరాముడికి ముందే పాడారు. అప్పుడు రాముడికి తెలిసింది వీరు తమ కుమారులేనని. అందరూ సీతా పవిత్రతని అర్థం చేసుకున్నారు. ఈ కథలోని సందేశం ఏమిటంటే ధర్మం కోసం కొన్నిసార్లు వ్యక్తిగత బాధలను కూడా భరించాలి. నిజమైన ధైర్యం అంటే శక్తి కాదు, ధర్మాన్ని పట్టుకోవడమే.